యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నవి రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నవి రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప ఇవ్వరింప నా తరమా యేసయ్యా. శృతు ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతు ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన తిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన తిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్టే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్టే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్టే నీ రజనీయమాలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్టే నీ రజనీయమాలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుతున్నా రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుతున్నా
నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయసయ్యా నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నవి రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుతున్నవి రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయసయ్యా హల్లెలూయా అపారమైనది నాకైకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయన నిత్య జీవనిచ్చు నీవు నాకు ఎప్పుడైనా మోగబోయేనా దహించు అగ్నిగాలి వచ్చి విరోధి బాణములను తప్పించితివి ఇంత గొప్ప రక్షణ కోటలు నిలిపితివి దహించు అగ్నిగాలి వచ్చి విరోధి బాణములను తప్పించితివి అవమానించిన వారి అభిమానమును పంచను ఆనంద సంగీతమే రక్షణ గీతం అవమానించిన వారి అభిమానమును పంచను ఆనంద సంగీతమే రక్షణ గీతం నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవనిచ్చు నీదు వాకు ఎప్పుడైనా మోగబోయేనా వీరుల జాడలను నడిపించుచు గుడము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతై పొందుటకు విశ్వాస వీరుల జాడలను నడిపించుచు గుడము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతని పొందుటకు శ్రమనొందిన ఏళ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు గొప్ప సాక్షి సంగమై తెలువను ప్రకటింపు శ్రమనొందిన ఏళ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు గొప్ప సాక్షి సంగమై తెలువను ప్రకటింపు నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవనిచ్చు నీదు నాకు ఎప్పుడైనా మోగబోయేనా నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవనిచ్చు నీదు నాకు ఎప్పుడైనా మోగబోయేనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ
వెలిగించితివి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయనా నిత్య జీవం ఇచ్చుది నాకు ఎప్పుడైనా ఉండబోయేనా పడు ఎంత గాఢమైన ప్రభు అందమున్నాడు దరి చేసేదాదుడు నా చెంత నుండగా ఎందుకు నా హృదయానికి ఇంత తొందర దరి చేసేనాదుడు నా చెంత నుండగా ఎందుకు నా హృదయానికి అంత తొందర ఆదరించేరే ఆదరించేరే గారేది కనగాదు తండ్రి వెలుగు కనుమరుగై పోయే నా జీవితాన చీకటే మారే. అన్ని ప్రేమింపవలెను. మార్కు 12:31. ప్రైజ్ ది లార్డ్. వడివడిగా అడుగులు వేస్తూ BBS కి పరుగెత్తేదా ఆటలతో పాటలతో జాలీగా గడిపేదము వడివడిగా అడుగులు వేస్తూ BBS కి పరుగెత్తేదా ఆటలతో పాటలతో జాలీగా గడిపేదము తమ్ముడా నీవు విన్నావా చిన్నదా నీవు వస్తావా తమ్ముడా నీవు విన్నావా చిన్నదా నీవు వస్తావా ఎన్నో కథలు ఎన్నో వాక్యాలు నేర్చుకుందాము మనము బైబిల్లోని ఎన్నో సత్యాలు తెలుసుకుందాము మనము ఎన్నో కథలు ఎన్నో వాక్యాలు నేర్చుకుందాము మనము బైబిల్లోని ఎన్నో సత్యాలు తెలుసుకుందాము మనము రండి రండి కలిసి రండి యేసుని గురించి తెలుసుకుందాం రండి రండి కలిసి రండి యేసుని గురించి తెలుసుకుందాం వడివడిగా అడుగులు వేస్తూ BBS కి పరుగెత్తేదా పాటలతో పాటలతో జాలీగా గడిపేదము యేసయ్య చేసిన అద్భుతాలెన్నో అనుభవిద్దాము మనము రక్షణ లేని వారందరిని రక్షించుకుందాము మనము యేసయ్య చేసిన అద్భుతాలెన్నో అనుభవిద్దాము మనము రక్షణ లేని వారందరిని రక్షించుకుందాము మనము రండి రండి కలిసి రండి యేసే సత్యం జీవం మనకు రండి రండి కలిసి రండి యేసే సత్యం జీవం మనకు వడివడిగా అడుగులు వేస్తూ BBS కి పరుగెత్తుదా ఆటలతో పాటలతో జాలీగా గడిపేదము వడివడిగా అడుగులు వేస్తూ BBS కి పరుపెత్తేదా ఆటలతో పాటలతో జాలీగా గడిపేదము తమ్ముడా నీవు విన్నావా చెల్లెలా
నీవు వస్తావా తమ్ముడా నీవు విన్నావా చెల్లెల నీవు వస్తావా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి కొన్ని జాగ్రత్తలు మనము బైబిల్ గ్రంథంలోంచి ఒక్కొక్కటిగా ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. చూద్దాం వాక్య భాగంలో. మొదటిగా మనం చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ. వినుచున్నారు, మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకున్నది. చాలమ్మా. చూడండి, మొదటిగా మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంట? వినుటలో జాగ్రత్తగా ఉండాలి. ఏమి వినుచున్నారు? ఏమి వినుచున్నారు? ఈరోజు మన చెవుల్లో అనేకమైనటువంటి విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాం, వింటుంటాం. అవి మంచి చెడ ఏదైనా సరే అన్నీ కావాలా. టీవీలో చూస్తుంటే వాటిని మనం గమనిస్తే, వింటుంటే వార్తలు ఒక దాంట్లో ఒక రకంగా చెప్తుంటారు, ఇంకో దాంట్లో ఇంకో రకంగా చెప్తుంటారు. వాటిని మనము వింటున్నాం. ఏది సత్యము, ఏది నిజము, ఏది అబద్ధం అనేది తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఏం వింటున్నాము, ఏ సమాచారం సేకరిస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అపోస్తల కార్యగ్రంథంలో 17వ అధ్యాయము 10 నుంచి మనం గమనిస్తే 17వ అధ్యాయము. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అంటే ఇక్కడ మనం చూస్తే ఆ పౌలు శీలు వారు తెస్సలోనిక పట్టణంలోనికి వచ్చి అక్కడ సమాజ మందిరంలో అనేక సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి అనేక మంది వీరు చెప్తున్నటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యాన్ని విని అందరూ వీరి పక్షాన చేరుతూ ఉన్నారు. అంటే దేవుని నమ్ముకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే మనల్ని రక్షించేది, ఆయనే మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, రేపు మన కొరకు రాబోతున్నాడు అనే సత్యాన్ని వారు తెలుసుకొని అనేక మంది వారు చెప్పినటువంటి బోధను వింటూ సత్యాన్ని గ్రహించి వారు మారు మనసు పొందుతూ ఉన్నారు. తర్వాత అక్కడ కొంచెం గలిబిలి మొదలైన తర్వాత వారు బెరయకు వస్తూ ఉన్నారు. బెరయకు వచ్చినప్పుడు అక్కడ మరి యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు పౌలును శీలై. వారు చెప్తున్నటువంటి మాటలు ఆ బెరయ ప్రజలు వింటూ ఉన్నారు. వీరు తెస్సలోనికలో పట్టణంలో ఉన్న వారి కంటే ఎక్కువగా జ్ఞానము కలిగిన వారంట, ధనులైన వారంట. అందుకని వారు చెప్తున్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నవో లేవో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వారు చెప్పే జాగ్రత్తగా విన్నారు, తర్వాత ఉన్నాయో లేదో పరిశీలిస్తూ లేఖనాలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత మంచి విషయం. అనేక మంది ఈ లోకంలో దేవుని గురించినటువంటి బోధన బోధిస్తూ ఉన్నారు, వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. కానీ మనము వారు చెబుతున్నటువంటి బోధ కరెక్ట్గా ఉందా లేదా, వారు ఇలా చెప్తున్నారే, ఇలా చెప్పడం కరెక్టా కాదా, మనము బైబిల్ లేఖన భాగాల్లో పరిశీలించాలి. మనం కూడా వారు చెప్తున్నది ఏదో వింటున్నాము, వారు చెప్పిందే కరెక్ట్ అని వారు చెప్పిన దారిలోనే మనం వెళుతూ కొన్నిసార్లు మోసపోతున్నాం. అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలో వస్తూ ఉన్నారు.
వచ్చి ఉన్నారు కూడా. వారు అనేక రకాలుగా మభ్యపెడుతూ ఏవేవో బోధిస్తూ వాటిని మనకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కనుక మనము వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. కనుక ఏమి వినాలో మనము జాగ్రత్త ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం గమనిస్తే 22 నుంచి చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుంచి, మీరు వినువారు మాత్రమే మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని చూసారండి, పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. మరి ఎట్టున్నారంటే దేవుని వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారం ప్రవర్తించే వారే ఉండాలంట. లేదంటే ఆ అద్దంలో ఒక వ్యక్తి చూసినప్పుడు ఏ రీతిగా ఉంటాడో తర్వాత అద్దం ముందు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారంట. ఎలా ఉన్నారు, ఎంత సౌందర్యంగా, ఎంత అందంగా ఉన్నారు ఒకరొకరు చూసుకొని అద్దం. తర్వాత మళ్ళీ మరుసటి రోజు లేకపోతే ఇంకెప్పుడు మళ్ళీ అద్దం దగ్గర వచ్చి మళ్ళీ సరి చేసుకుంటారు, మర్చిపోతారంట ఎలా ఉంది. అలాగే మనము వాక్యాన్ని చక్కగా వింటున్నాం కానీ వాక్య ప్రకారంగా ప్రవర్తించాల. వినే ఏ మాటలు బోధిస్తున్నారో వాక్యాన్ని చక్కగా వింటూ దాన్ని పరిశీలిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉండాల. అందుకే వినే విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. కనుక మనము తొందరపడి, కొందరు తొందరపాటుతనం, అది ఎంత తొందర అంటే అక్కడ ఆ ప్రదేశంలో వెళ్ళొద్దు అనేసరికి అక్కడికి వెళ్ళిపోయింటారు, వెంటనే లేమిపోతారు, పడిపోతారు. కొన్ని విషయాలు వినేటప్పుడు కూడా చూడండి, ఆ వ్యక్తి యాక్సిడెంట్ అయ్యాడు అక్కడ అనగానే చనిపోయారని చెప్పి వార్తలు వచ్చేసరి ఈ చెవు ఆ చెవు మొత్తం చనిపోయాడు, డెడ్ బాడీని తీసుకుని వస్తున్నారు. ఇది అంటే తొందరపాటుతనంతో అలాంటి వార్తలు వింటుంటారు కొందరు. ఏది సత్యము క్షుణ్ణంగా పరిశీలించాలి, గ్రహించాలి. మనకు దేవుడు అటువంటి జ్ఞానము ఇచ్చినాడు. కాబట్టి క్రీస్తు బిడ్డలుగా, విశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తున్న మనము వినుట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. తొందరపాటుతనంతో అది ఇది విని కొందరు అపార్థం చేసుకుంటారు. వారు ఏం చెప్పారు, ఏంది నిజమా కాదా క్షుణ్ణంగా పరిశీలించాం, అపార్థం చేసుకొని మనస్పర్ధలు తెచ్చుకొని ఒకరికొకరు ఏముండవు, మాటలు ఉండవు. వారికి శత్రుత్వం దాకా వెళ్ళిపోద్ది, గొడవలు అల్లర్లకు వెళ్ళిపోతారు. కాబట్టి వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనము తొందరపాటుతనంతో మనం ప్రవర్తించకూడదు. కాబట్టి వినే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 13వ అధ్యాయము 33 నుంచి మనం గమనిస్తే, మార్కు సువార్త 13వ అధ్యాయం. జాగ్రత్త పడు, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే
ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో తెలియదు, మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. చూస్తే మనము ప్రియమైన చాలమ్మ అక్కడ చూస్తే ప్రార్థన చేయుట ఎందు జాగ్రత్తగా ఉండాలంట. ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఈ బిజీ జీవితంలో ఎంతో బిజీ. మనము ఉదయం లేస్తే ఆ పని ఈ పని అన్నీ, ప్రార్థనకి మాత్రము మనం సమయం ఇవ్వడం. ప్రార్థనకి మళ్ళీ మనకు అన్నీ కావాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా స్థిరపడాలి, మన బిడ్డలు బాగుండాలి, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలి, చక్కటి బిడ్డలతో వివాహం జరగాలి, ఇంకా అన్నీ కోరుకుంటాం. కానీ ప్రార్థన విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ప్రార్థన దేవుడు ఏ క్షణాన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలియదంట. ఆయన మరి అక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక యజమానుడు ఏం చేస్తున్నాడు, దేశాంతరం పోయి వారికి ఏం ఇచ్చాడంట, వారికి మనుషుడికి దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పైన నియమించి అధికారం ఇచ్చి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే. అంటే ఆయన వారికి అప్పచెప్పాడు పని, వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చిన సమయానికి వీరేం చేయాలి, అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. నిద్రపోతే ఆయన వచ్చే టైంకి నిద్రపోతే ఏం లాభం? మెలకువగా ఉండాలి. అదే చెప్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో మనకున్నటువంటి అనేకమైన బిజీ లైఫ్లో విపరీతంగా ఎక్కడ మనకు రెస్ట్ అనేది ఉండదు. ఒక మనిషి ఉదయం లేచాడంటే రాత్రి వరకు అనేకమైన పనుల భారం, ఇంట్లో పనులైతే ఏమి, పని చేస్తున్న దగ్గర ఉద్యోగంలో అయితే ఏమి, అనేక చోట్ల భారంగా మనం పనుల్లో పడిపోతాం. కానీ ప్రార్థనకు మనం సమయం ఇవ్వట్ల. ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 12వ అధ్యాయము 12వ అధ్యాయం 23వ వచన భాగం చూస్తే అక్కడ సమూయేలు ఇశ్రాయేలు కొరకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. చాలమ్మా. చూడండి, అక్కడ వారి కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నారు. వారు ఎక్కడ దేవుని విడిచి అన్య దేవతల్ని అనుసరిస్తారో, ఎక్కడ వారు తప్పిపోతారో అని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిని ఒక ప్రార్థన చేస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను, పాపం చేసిన వాడిని అవుతానని చెప్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? కుటుంబం కొరకు మన సంఘంలో జరుగుతున్నటువంటి కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అంటే తలకే దించేసి మేము చేయము. మేము ఒక మందిరంలో గమనించా, ఆ సంఘ కాపరి వాక్య పఠనం చదివిపిస్తూ ఉంటారు, ఉత్తర ప్రత్యుత్తర లేఖనాలు. అది చదివిపించి చివరి 2 చరణాలు ఉన్న సమయంలో ఒక ఆమె వెళ్ళిపోతుంటుంది బయటికి. నేను గమనించా, ఎందుకు వెళ్ళిపోతుందంటే, తర్వాత ఒకసారి అడిగా, ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు అంటే, ఆ పాస్టర్ ప్రార్థన పిలుస్తాడు, అందుకని నాకు భయము. ప్రార్థన అంటే భయపడుతున్నారు.
భయం భయం. కానీ ప్రార్థన చేయకపోతే శాపగ్రస్తులు అవుతాం, పాపం చేసిన వారు అవుతాం. ప్రార్థన చేయాలి. ఈ రక్షణ సన్నిధి ఆలయంలో మీకు అందరికీ అవకాశం. ప్రతి ఒక్కరూ ముందు చాలామంది భయపడ్డారు, తర్వాత దేవుని కృపను బట్టి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కుటుంబ ప్రార్థనలు బుధవారం పూట ఇక్కడ జరిగే ప్రార్థనలు అందరూ ప్రార్థిస్తున్నారు. ఇంకను ప్రార్థించకుండా భయపడుతూ ఉన్నారేమో, వారు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయటం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, వినుట యందు జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేయాలి? ఇంకోటి, ప్రార్థన చేయుట యందు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేయకుండా మానకూడదు, ప్రార్థన చేయాలి. అదే రీతిగా తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి మనం గమనిస్తే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము అంటున్నారు. చూడండి, మనము పగటి వారం అంట, వెలుగు సంబంధం. పగటి వారం ఎలా ఉంటాం మనం? వెలుగు సంబంధం. మత్తులుగా ఉండకూడదు. మనం ఏ సమయంలో అయినా ప్రార్థించగలిగే బిడ్డలుగా మనం ఉండాలి. మేము చిన్నప్పుడు ఒక మందిరానికి వెళ్ళేవారు. ఆ మందిరంలో వాక్యం అయిపోయిన తర్వాత ఆరాధన చేసేవారు. అందరూ ఆడవాళ్ళు కొంతమంది చేసిన తర్వాత మగవాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అలా చేసేవారు. ఆరాధన చేసే సమయంలో మాకు సండే స్కూల్ ఉండేది. ఆ సమయంలో కొన్నిసార్లు సండే స్కూల్ టీచర్లు రాని పక్షంలో మరి మమ్మల్ని కూడా అక్కడ ఆరాధనలు అక్కడే కూర్చొని పెట్టేవారు. ఆరాధనలో చేసేటప్పుడు గొరక సౌండ్లు వినిపించేది. గొరక సౌండ్లు అంటే ప్రశాంతంగా ఉంటుంది. మైకుల్లో చేయరు వాళ్ళు, అది కొంచెం పెద్ద సంఘం. ఆరాధన అంటే ఆడ కూర్చున్నప్పుడు ఒకరు చివర ఒక పాట పాడతారు, ఒక చరణం, ఇంకొకరు ప్రార్థన చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు అందుకుంటారు. కొందరైతే గురకలు పెడుతూ నిద్రపోతూ ఉంటారు. మాకు మామూలు తెలియదు, సండే స్కూల్కి వెళ్ళిపోకుండా చిన్నప్పుడు. కానీ కొన్నిసార్లు మేము సండే స్కూల్ పోకుండా అక్కడే మందిరంలో ఉన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇంట్లో మా తల్లిగారు మా నాన్నకు వాళ్ళు చెప్పారు, ఏం చర్చిలో ఇట్లా నిద్రపోతున్నారు గురక పెట్టి, ప్రార్థన చేయాలి, ఆరాధన సమయం ఇది అని చెప్పినప్పుడు ఏంది అట్లా నిద్రపోతున్నారని చెప్పేవాడు. నేను అడిగేవాడిని. వాళ్ళు ఉదయం పూట దోశ చికెన్ అన్ని తినేసి వచ్చి ఉంటారు నాన్న, కాబట్టి మత్తుగా ఉంటుంది అని చెప్పేవారు. చూడండి, మందిరానికి పోతేనే హ్యాపీగా నిద్ర వస్తుంది, అప్పుడు దాకా రాదు. ఏదన్నా చూస్తున్నప్పుడు ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు నిద్ర వస్తుందా? తల్లులారా నిద్ర వస్తుందమ్మా? నిద్ర రాదు. ఇంకా ఆసక్తి, ఇంకా ఏం మాట్లాడుకుంటామా, ఏం చూస్తామా? ప్రార్థన అనగానే ముసిగేసి మగవాళ్ళు అయితే అందరూ ఇంకా మోకాళ్ళ మీదే ఉంటారు, బోళ్ళ పడిపోతారు. ఆ ప్రార్థనా మందిరం మేము వెళ్ళేది చిన్నప్పుడు, మోకాళ్ళు ఇట్లా ఓ సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నారేమో అని అనుకుంటే సౌండ్లు వచ్చేది. కాబట్టి ప్రార్థన చేయటందు మెలకువగా ఉండాలి. రాత్రి వేళ 2వ వచనంలో చూస్తే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగా తెలియదు. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడు? ప్రభు అలా వస్తాడంట. మన కొరకు రాబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దొంగ వల్లే వస్తాడు. మరి ఎలా ఉంటున్నావు? ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా? మొదటగా ఏం చెప్పుకున్నామండి? మీరు ఇప్పుడే వచ్చారు కదా, సంతోషం. మొదటిగా ఏం చెప్పామమ్మా? రైట్, వినుట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేయుట యందు
జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వది చూస్తే చదవండమ్మా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగానుండు. నీ ధర్మము రహస్యముగా నిండు నిమిత్తము నీ కుడి చేయి చేయును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ధర్మ కార్యములు చేయనప్పుడు ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలంట. ధర్మ కార్యములు చేసే విషయంలో, కానుకల విషయంలో కాదు, ధర్మం చేసేటప్పుడు. ఎవరన్నా అన్నదాన కార్యక్రమాలు అంటారు, ఏదన్నా దానం చేయండి అంటారు. ఏం చేయాలి? ఇదో నాది రాసుకో, ఇదో 200 రూపాయల దల్లో, లేదంటే 500. ధర్మ కార్యముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రహస్యముగా చూడండి, అక్కడ మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీకు ఫలాలు పొందాలంటే, మీకు ఫలాలు అనుభవించాలంటే ఎలా ఉండాలంట? ధర్మ కార్యములు చేయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే 3వ వచనం, ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడంటమ్మా? ప్రతిఫలము ఇస్తాడు. ప్రతిఫలము. వారు కొందరు అక్కడక్కడే ఇదో నా పేరు మీద ఇంత రాసుకోండి, ఇదో నేను ఇస్తున్నాను అక్కడక్కడ సమాజ మందిరంలో వీధుల్లో అక్కడ వారు ఏం చేస్తారంట? బహిరంగంగా ఇస్తారంట. వారు అక్కడే ప్రతిఫలం పొందుతారు. అక్కడ వరకే ఘనత వాళ్ళకి, అంతవరకే. కానీ మన దేవుడు, రహస్యమందం చూస్తున్న దేవుడు, మనకు దేవుడు ఇస్తాడంట ప్రతిఫలం. వాళ్ళు కాదు మనకి ఇచ్చేది, వాళ్ళు ఇచ్చేది మనకు అవసరంలా, మనకు దేవుడు ఇస్తాడు. ఆ ధర్మ కార్యముల విషయంలో మనం ఏం చేయాలి? రహస్యంగా ఇవ్వాలి, జాగ్రత్తగా ఉండాలి ధర్మ కార్యములు చేసే విషయాల్లో. సారు మరి వారి యొక్క తల్లి చనిపోయి కొన్ని సంవత్సరాలైంది. ఆమె పేరు అంటే ప్రతి సంవత్సరము ఏదో అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఇవ్వడం అట్లా చేస్తూ ఉంటాడు. ఈసారి ఎవరో మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు చేస్తూ ఉంటారు. అక్కడ నిప్పో దగ్గర ఆ ఏరియాలో ఒక వ్యక్తి ప్రతిరోజు చేస్తుంటాడు. మరి మా సారు ఒకసారి గమనించి, ఒకసారి అక్కడ కనుక్కో, మా తల్లి గారికి అది ఆ పేరు మీద నేను కొంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను, కనుక్కోమని చెప్పినప్పుడు నేను కనుక్కున్నా. అయ్యా ఇట్లా ఈ విధంగా మా సారు డబ్బులు ఇవ్వాలంటున్నాడు, లేదంటే పప్పు కానీ ఎన్ని కేజీలు అవుతుందో, లేదంటే బియ్యం బస్తా ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాడు అంటే, వారు మాట్లాడుకున్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చా. వారు మాట్లాడుకున్న తర్వాత వారు ఇంకొంత అమౌంట్ అని చెప్పాడు. ఇంత అమౌంట్ అయితే ఇచ్చేసేయండి, ఆ రోజు మీ కొరకు ఆడొక బోర్డు కూడా పెట్టున్నాడు, వారి యొక్క జ్ఞాపకార్థంగా, వారి యొక్క ఆదరణ నిమిత్తం అని బోర్డు పెట్టున్నారు. సరే, ఆయన వెంటనే వాళ్ళతో మాట్లాడుకున్నారు. అప్పుడప్పుడే ఈరోజు స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీ తల్లి పేరు చెప్పండి, రాసేస్తామని చెప్పి వెంటనే ఆ బోర్డు మీద పేరు రాసేసి, ఆ పేరు ఫోటో తీసుకొని ఆ ఫోటో మా సార్కి చూపించమన్నాడు. ఆయన వెళ్ళి చూపిండి సార్ మీరు, అదో పేరు ఫలానా అబ్బాయి. ఇది అంటే ఆయన చెప్పలా, ఎందుకంటే వారికి తెలియదు, అన్యులుగా ఉంటున్నటువంటి వారికి ఎలా
అంటే వారు అప్పటికప్పటికే ప్రతిఫలం పొందుతారు వారి మనుషుల ఎదుట ఘనత. కానీ క్రీస్తు బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము ధర్మకార్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రహస్యముగా ఈ ధర్మకార్యాలు చేయాలి. వారైతే అన్యులు, వారికి తెలియదు. కనుక మనము క్రీస్తు బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము అటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? రహస్యముగా. అంతేగాని నేను అది ఇచ్చాను, నేను ఇది ఇచ్చానని డమ్ములు కొట్టుకుంటూ చెప్పుకుంటూ ఉంటే నీకు ప్రతిఫలాలు ఉండవు. దేవుడిచ్చే ప్రతిఫలాలు మనకు అవసరం. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఇచ్చే ప్రతిఫలాలు మనకు అవసరం లేదు. కాబట్టి మూడవదిగా మనం ఏం చూసామండి? ధర్మ కార్యాలు చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదే రీతిగా నాలుగవదిగా మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచన భాగాన్ని మనం ఒకసారి గమనిద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి మనం గమనిస్తే, మీ హృదయములను ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. చూడండి, 4వది, తిండి మత్తు ఐహిక విచారములను బట్టి ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. తిండిపోతులు, మత్తు వల్ల ఐహిక విచారాలు, అదెట్లా ఇదెట్లా అదేమైపోద్దో విచారణ, వీటి గురించి ఆలోచనలు, వాటి గురించి ఆలోచిస్తూ వాటి మీదే ధ్యాస. అదే లూకా సువార్త 12వ అధ్యాయము 29లో కూడా మనం గమనిస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏం చేయాలంటండి? విచారించకూడదు. కాబట్టి మనకు దేవుడు ఏ రోజుకి ఏది కావాలో, మనకు ఏది అవసరమో మనకు దేవుడు వాటిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. కాబట్టి వాటి గురించి మత్తులుగా ఉంటూ ఐహిక విచారాలు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వాటి గురించి ఐహిక విచారాల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22లో మనం చూస్తే వారు ఎలా ఉంటారంటే, 13:22, ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడేమవుతాడంట? నిష్ఫలుడవును. వాటి కొరకు ప్రయాసపడుతూ, వాటి కొరకు ఎక్కువగా శ్రమపడుతూ, విచారిస్తూ వాటి కొరకు ఉన్నోళ్ళు ఏమైపోతారంట? ఎంత వాక్యం వింటున్నా బుర్రకెక్కదంట. వాక్యం వింటున్నట్టే ఉంటారు. రేపేం చేద్దామా, రేపు ఆడికి వెళ్దామా, ఎంతమందిని తీసుకెళ్దామా, రేపు పరిస్థితి ఏంటి, రేపు వాతావరణం ఎలా ఉంటుంది, బస్సులో పోతే బాగుంటుందా లేకపోతే ట్రైన్లో పోతే బాగుంటుందా, ఏది సేఫ్టీ, రాత్రి పోయి ఆడు కొనుక్కుందామా లేకపోతే వంట చేసుకొని పోదామా, ఇదే విచారం, ఇదే ఐహిక విచారం. కాబట్టి వాటి గురించి ఆలోచన వద్దు అంటున్నారు. ఐహిక విచారం గురించి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కాబట్టి తిండి మత్తు ఐహిక విచారముల గురించి ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచన భాగాన్ని మనం చూస్తే, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడండి. చాలమ్మా. దేని గురించి జాగ్రత్తగా ఉండాలండి? మనుష్యులను గురించి. ఏమవుద్ది? మనందరూ మనుషులమే కదా, మనందరూ మనుషులమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు, మనుష్యులను గూర్చి జాగ్రత్తగా ఉండుడి.
జాగ్రత్తగా ఉండడి. 16వ వచనం భాగంలో చూస్తే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై, అంటే కపటము లేని వారుగా ఉండుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టించురు. మనుషులతో జాగ్రత్తగా ఉండాలంట. పాముకున్నటువంటి వివేకముతో కలిగి ఉండి, పావురముకున్నటువంటి కపటమైనటువంటి స్వభావము కలిగి ఈ లోకంలో జీవించాలి. మనుషుల్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్ని ప్రేమించవచ్చు. ఈ లోకంలో మనుషుల్ని ప్రేమించవచ్చు, కానీ నమ్మకూడదు. నమ్మకం ఎవరి మీద ఉండాలి? లోకరక్షకుడు మన దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనుషుని మీద నమ్మకాలు పెట్టుకోకూడదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం మనం ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. కానీ నమ్మకం మాత్రం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచితే నువ్వు గొప్ప కార్యాలు చూడగలవు. దేవుని మీద ఉంచాలి. ఇర్మియా 9వ అధ్యాయము 4వ వచన భాగాన్ని మనం గమనిస్తే, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టే తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు కొండెములు చెప్పుటకై. కాబట్టి 5వ వచనంలో కూడా చూస్తే, సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వారిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురంట. మనుషుల స్వభావం ఇలా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, మనుషులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ క్షణాన ఎలా ఉంటారో తెలియదు. కుటుంబంలో చూస్తే భార్యాభర్తల మధ్య ఎవరు ఎలా ఉంటారో, బిడ్డలు ఎట్లా తయారవుతున్నారో తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఈ మధ్య మీరు వార్తలు చూస్తుంటారు. సుచిత సేద్ అనేటటువంటి ఒక ఆమె బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అని ఆ కంపెనీలో సిఇఓగా పనిచేస్తూ ఉన్నది. ఆమెకు ఒక 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె మంచి హోదా, బాగా సంపాదిస్తుంది. తన భర్త కూడా సాఫ్ట్వేర్ జాబు వేరే ప్రదేశంలో చేస్తూ ఉన్నాడు, గోవాలో. మరి వీరు మధ్య ఏమైందో ఏమో, కొంతకాలానికి గొడవలు, మనస్పర్ధలు, అనుమానాలు, మనుషుల మధ్య ఒకరికి పట్ల ఒకరికి పడలేని పరిస్థితి. అనేకమైనటువంటి ఆ గొడవలు, అల్లర్లతో వారు మాకు విడాకులు కావాలి, మాకు డైవర్స్ కావాలి. కాబట్టి మేము డైవర్స్ అప్లై చేస్తామంటే అప్లై చేశారు. మరి తెలిసిందే, డైవర్స్ అప్లై చేసినప్పుడు వారు ఏం చేస్తారు, వెంటనే మీకు డైవర్స్ గ్రాంటెడ్ అని చెప్పి ఇవ్వరు. వారిని ఒక సిట్టింగ్లో కూర్చొని పెడతారు. వారి ఇరువురికి కౌన్సిలింగ్ ఇస్తారు. మారలేదా, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒకరిని పిలుస్తారు, మళ్ళీ ఇంకొకరిని పిలుస్తారు, వేరువేరుగా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. అన్నీ అయిపోయి చివరిగా చివరిసారి అంట వారిని ఇంకా అయిపోద్ది, విడాకులు శాంక్షన్ అయిపోద్ది, ఓకే అయిపోతున్న సమయంలో ఆమె బిడ్డను తీసుకొని గోవాకు బయలుదేరి వెళ్తూ ఉంది. గోవాకు వెళ్ళి అక్కడ ఒక హోటల్లో దిగింది. అక్కడ ఒక హోటల్ అంటే ఖచ్చితంగా ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండాలి. ఫోన్ నెంబర్ అయితే ఏమి, ఇంకా అడ్రస్. అక్కడ దిగిన తర్వాత ఆ రూమ్లో ఉండింది బిడ్డను పెట్టుకొని. తర్వాత పక్క రోజు ఒక 2 రోజులు ఆలోచించింది, ఏంటి పరిస్థితి, విడాకులు అయిపోతున్నాయి, మరి విడాకులు అయిపోవాలి, ఈ బిడ్డ సంగతి ఏంది, ఈ బిడ్డ మగబిడ్డ,
ఈ బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచించింది. తర్వాత ఆమె అతి కిరాతకంగా ఆమె ఆలోచనలు, భయంకరమైన ఆలోచనలతో ఆ బిడ్డని చంపేసి సూట్ కేసులో దోపేసి ఆ హోటల్లో రూమ్ వికెట్ చేసేసింది. వారు గమనిస్తూ ఉన్నారు. ఒక హోటల్ సిబ్బంది గమనించారు. మీరు వచ్చేటప్పుడు మీ బిడ్డతో వచ్చారే అంటే, లేదు బిడ్డని అక్కడ వదిలేసి వచ్చాము అని చెప్పి వెళ్ళిపోతుంది. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత హోటల్ సిబ్బందికి మరి ఆ రూమ్ని శుభ్రపరచడానికి వెళ్ళి చూస్తే కొన్ని రక్తపు గాయాలు. వెంటనే అనుమానం వచ్చి పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి విచారణ చేస్తూ ఆ ఫోన్ నెంబర్తో ఆమె ఫోన్ చేసినప్పుడు, మీ బిడ్డ వచ్చాడు కదా, ఏడంటే మా బిడ్డ మా బంధువుల ఇంట్లో పెట్టున్నాం, నేను వేరే దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు, మరి రక్తపు గాయాలు ఉన్నాయి, అవి ఏంటంటే అవి నాకు పీరియడ్స్ వల్ల అవి వచ్చాయి, నేను అలాగే వచ్చేసాను అని చెప్పినప్పుడు సమాధానం పొందడం లేకుండా ఉండేసరికి వారు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తుంది, ఎవరితో వెళ్తుందని ఆ సీసీ కెమెరాలు వాటి ద్వారా చూస్తే ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆమె ఆ బిడ్డను కిరాతకంగా చంపింది. ఏమ్మా ఎందుకు ఇలా చేసావు, ఇంత హోదా, ఇంత డబ్బు, ఇంత చక్కటి ఉద్యోగం సంపాదిస్తున్నవే, ఏమైంది మనిషిలో ఏమొచ్చి ఆ హృదయము పాపముతో నిండిపోయి హత్య చేయాల్సినటువంటి ఆలోచనలు కలిగి తన బిడ్డను, తనకు పుట్టినటువంటి కుమారుడిని అతి దారుణంగా చంపి ముక్కలు చేసి బ్యాగులో పెట్టుకుంటుంది. చూడండి మనిషి ఏ రీతిగా ఉంటున్నాడు, మనిషి స్వభావం అలా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ఎలా జీవిస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు, మనుషులతో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుడి మాటలని దీవించి ఆశ్రయించిన కదా. నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బల